మహేష్ రెడ్డి గారు కానివ్వండి. అధ్యక్ష, ఇది చూస్తా ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కంబైన్ క్రియేషన్ సమర్పించు కాళేశ్వరం మాయలాగా ఉంది అధ్యక్ష. ఒక్కసారి ఆలోచన చేస్తే ఎక్కడ కూడా ఈ కమిషన్ కి మీరు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినట్టుగా కనబడతలేదు అధ్యక్ష. ఈ కమిషన్ ఎక్కడ కూడా కమిషనర్కి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లో కూడా ఎక్కడ కూడా కరప్షన్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పినట్టుగా మరి అక్కడ లేదు అధ్యక్ష. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి కమిషన్ అపాయింట్మెంట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అండ్ స్కోప్ ఒకసారి మీరు చూస్తే అధ్యక్ష, కమిషన్ అపాయింట్మెంట్ బై తెలంగాణ గవర్నమెంట్ బై GOMS నంబర్ 6 dated 14/3/2024, జస్టిస్ PK ఘోష్, ఫార్మర్ SC సుప్రీం కోర్ట్ జడ్జ్ అండ్ లోక్పాల్ చైర్మన్. ఇక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీ అలిగేషన్స్, ఇర్రెగ్యులారిటీస్, ఎంబేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్, కరప్షన్ ప్రాక్టీసెస్. దిస్ ఈస్ ద కమిషన్ అపాయింట్మెంట్. ఏది సార్, మీరు ఒకసారి చూసినట్లయితే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ TOR ఆఫ్ ఎంక్వైరీ, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో చాలా స్పష్టంగా వీరు ఇచ్చినటువంటి 7 కండిషన్ లో ఎక్కడ కూడా కరప్షన్ ప్రాక్టీసెస్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్పలేదంటే ఈ ప్రభుత్వానికి దీని మీద ఎంక్వైరీ చేసే చిత్తశుద్ధి లేదని చెప్పి చాలా స్పష్టమైతే ఉంది అధ్యక్ష. ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉన్నది అధ్యక్ష. ఇది కేవలం ఐవాష్ కోసం కమిషన్ వేశారు కానీ ఈ కమిషన్ లో ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి ఆర్టికల్ 52 ప్రకారం మీరు ఇవ్వాల్సినటువంటి మరి స్కోప్ ఎక్కడ కూడా వీళ్ళకి ఇక్కడ టర్మ్స్ రిఫరెన్స్ లో ఎక్కడ కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఎక్కడ కూడా ఇది మెన్షన్ చేయలేదు అధ్యక్ష. మీరు ఇక్కడ టు ఎంక్వైర్ ఇంటూ ద నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ లాక్యూనా ఇన్ ప్లానింగ్, డిజైనింగ్ and construction of Medigadda, Andaram and Sundila barrages, to inquire into the manner of award and execution of contract, to inquire into the negligence and lacuna in operation and maintenance, to inquire into the quality control and monitoring aspects, to inquire into the identify and fix up responsibility for authority official who extended undue favors to the agencies and contractors. The commission shall fix responsibilities for the lapses identified by during its inquiry, any other matter. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు ఆర్టికల్ 52 ఏ ప్రకారం అయితే మీరు 1952 యాక్ట్ ప్రకారం అధ్యక్ష, దీంట్లో చాలా స్పష్టంగా ఈ జ్యుడిషియరీ ఎంక్వైరీ ఎలిగేషన్స్ చేసినప్పుడు ఇర్రెగ్యులారిటీస్, ఎంబేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్, కరప్షన్ ప్రాక్టీసెస్ మీద ఏయొచ్చు 1952 యాక్ట్ చెప్తా ఉంది. కానీ యాక్ట్ ప్రకారం మీరు ఈ లాస్ట్ వర్డ్ కరప్షన్ ప్రాక్టీసెస్ ని దీంట్లో ఇంక్లూడ్ చేయకపోవడం వెనుక మరి అనుమానాలు వస్తున్నాయి అధ్యక్ష. చాలా స్పష్టంగా మీరు ఇది ఐవాష్ మాత్రమే ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినట్టుగా ఉంది. మరి దేనికోసం ఈ రకంగా మీరు మరి పూర్తి ఎంక్వైరీ చేయలేదు, ఇది ఎందుకు కోర్టులకు నిలబడేటువంటి పరిస్థితి కనబడతలేదు అధ్యక్ష. కాబట్టి ఈరోజు మీరు రేపు ఎక్కడ ఇది మరి కోర్టులో స్టే వస్తుందనో కోర్టు క్వాష్